ప్రియమైన శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు తెలుసు మానవుడు అంటే ఏమిటి? శ్వాస తీసుకుంటే మనిషిగా పుట్టినవాడే మానవుడు కాదని, బాధను అర్థం చేసుకుంటేనే మానవుడని అనేక మంది గొప్పవాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజుల్లో మనం చుట్టూ చూసినప్పుడు ఆ మాటల ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో మన హృదయాల్లో మానవత్వం, ఆ సామ్మ వేగంగా ముందుకు వెళ్తుందా అనే ప్రశ్న వస్తుంది. మనం నిత్యం చూస్తున్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ ఎక్కువగా అసహనాన్ని, ద్వేషాన్ని, స్వార్థాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఒక పెద్ద ప్రమాదం జరిగితే చాలామందికి ముందు వస్తే సారి వీడియో తీయాలనే తపన ఎక్కువ, బాధితుడికి సహాయం చేయాలన్న తపన తక్కువ. ఇక్కడే మానవత్వం అనే విలువ ప్రశ్నించబడుతుంది. మానవత్వం అంటే ఇతరుల బాధ పట్ల స్పందించగలగడం, అవసరమైన వారికి సహాయం చేయడం. ఇది ఓ పెద్ద సందర్భంలోనే కాదు, చిన్న విషయాల్లోనూ వ్యక్తమవుతుంది. ఉదాహరణకి, రోడ్డుపై ఒక వృద్ధుడు సహాయం అడిగితే మనం సాయం చేస్తామా? లేక నాకు టైం లేదని పోతామా? ఓ అనాథ ఆశ్రమానికి మనం సహాయం చేస్తే తప్పుతుందా? మన దగ్గరున్న అదనపు వస్తువులను పంచుకుంటే మనది తగ్గిపోతుందా? ఈరోజు మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, హ్యూమన్ రైట్స్, ఈక్వాలిటీ, జస్టిస్. కానీ మన ఇంట్లోనే పని మనిషిని కిందగా చూసుకుంటే అదే మన మనసు ఆచరణలో లేదు అనే విషయం స్పష్టం అవుతుంది. మానవత్వం అనేది పెద్ద నిర్ణయాల్లో కాదు, అది నిత్య జీవితంలోని చిన్న చర్యల్లో కనబడుతుంది. ఒక ఆకలితో ఉన్న పిల్లాడికి భోజనం పెట్టడం, బాధలో ఉన్నవాడిని ఓదార్చడం, నీకు అవసరం లేనిప్పుడు ఎదుటివాడిని ముందుకు నడిపించడం, ఇవే అసలైన మానవత్వం. ఇంకో విషయం, ఈ ప్రపంచం వేగంగా పరిగెత్తుతుంది. మనకు తెలుసుకున్న వాళ్ళలోనే మునిగిపోతున్నాం. ఇతరులు ఎలా ఉన్నారు అనే ప్రశ్న అడగడం మానేశాం. అలాంటి యుగంలో మనం చిన్నగా అయినా ఓ ఆడవాళ్ళు సురక్షితంగా ఉన్నారా? ఓ పెద్దవాళ్ళకు ఆసరా ఉందా? ఓ పిల్లల హక్కులు కాపాడబడుతున్నాయా అనే ప్రశ్నలు వేసుకుంటే అప్పుడు నిజంగా మానవత్వం మొదలవుతుంది.